హలో అండి, అనితాస్ కుకింగ్ స్టైల్కి స్వాగతం. ఈరోజు మనం చుక్కకూర టమాటా ఎలా వండాలో చూద్దాం. ముందుగా నేను 4 కట్టల చుక్కకూర శుభ్రంగా కడిగి కోసి పెట్టానండి. అలాగే 4 పెద్ద టమాటాలు ముక్కలు కట్ చేసి పెట్టాను. అలాగే పోపులకి ఉల్లిపాయలు, ఎండుమిరపకాయలు, వెల్లుల్లిపాయలు, ఇంకా ఆవాలు, జీలకర్ర. మనం ఇప్పుడు రెసిపీలోకి వెళ్ళిపోదాం. నేను మూకుడు పెట్టుకున్నానండి, ఆయిల్ వేసాను. తగినంత ఆయిల్ వేసుకోండి, మీకు ఎంత తింటారో అంత. అలాగే ఇప్పుడు ఆవాలు వేసుకుందాం. ఆయిల్ హీట్ ఎక్కింది, ఆవాలు చిట్టపట్టలాడేయండి. ఇప్పుడు జీలకర్ర వేసుకుందాం. అలాగే ఇందాక కోసి పెట్టుకున్నాం కదా తాలింపులు, అవన్నీ ఒక్కొక్కటిగా వేయించుకుందాం. ముందుగా ఉల్లిపాయలు, అలాగే వెల్లుల్లిపాయలు, అలాగే ఎండుమిరపకాయలు. నేను కరివేపాకు వేయటం లేదు, ఆకుకూర కాబట్టి కరివేపాకు టేస్ట్ అనిపించదు. ఒకవేళ మీకు అలవాటు అయితే వేసుకోండి. ఇవి బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత టమాటాలు వేసుకుందాం. ఇప్పుడు మనకి బ్రౌన్ కలర్ వచ్చాయి కదా, పోపులు వేగాయి. ఇప్పుడు టమాటాలు వేసుకుందాం. కలుపుకుందామండి. టమాటాలు మనకు తక్కువ రేటు ఉన్నాయి కదా, ఇప్పుడు ఈ టమాటాలతో అన్ని రెసిపీలు చేసుకోవాలి ఇప్పుడు మనం. అలాగే మీ ప్రాంతంలో ఎంత రేటు ఉన్నాయో కామెంట్ చేయండి నాకు. ఇప్పుడు మనం ఇందులో ఉప్పు, అలాగే కారం, 2 చెంచాలు ఉప్పు వేసానండి. అలాగే ఇప్పుడు 2 చెంచాలు కారం వేసుకుంటున్నాను. కొద్దిగా పసుపు కూడా వేసుకుందాం, ఎందుకంటే టమాటాలు త్వరగా మగ్గిపోతాయి, 2 మినిట్స్లో మగ్గిపోతాయి మనకి. పసుపు వేసుకుందాం. పసుపు కూడా వేసుకున్నాం కదా, ఇప్పుడు కలుపుకుందాం మొత్తం అంతాను. మూత పెట్టుకుందాం, 2 మినిట్స్లో మగ్గిపోతాయి మనకి. కారం వేయక్కర్లేదు, మళ్ళీ ఉప్పు మాత్రం వేయాలి. తక్కువ వేసాను కదా ఉప్పు, పులుపుకి కొద్దిగా ఉప్పు ఎక్కువ పడుతుంది. మామూలుగా కంటే 1 స్పూన్ ఎక్కువ పడుతుందండి పులుపుకి. ఇంకొక నిమిషం అయిపోతుంది. టమాటాలు మగ్గిపోయండి, చూసారా? ఇప్పుడు మనం చుక్కకూర వేసుకుందాం. ఈ వీడియోకి ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను మరింత ఉత్సాహంతో మంచి వంటలు చేసి చూపిస్తాను. ఇలా ట్రై చేయండి. ఈ విధంగా చేసుకుంటే మనకి చాలా టేస్ట్గా ఉంటుంది చుక్కకూర టమాటా. మనం దీనికి వాటర్ అయినా అసలు లేదు, సిమ్లో పెట్టుకొని మనం కూర అంతా చేసుకోవచ్చు. దీనికి కాంబినేషన్గా ఫ్రై కర్రీస్ బాగుంటాయండి. బంగాళదుంప కానీ, దొండకాయ వేపుళ్ళు కానీ ఇలాంటివి బాగుంటాయి. ఇంకా ఏమీ కాదంటే ఉల్లిపాయ అయితే చాలా బాగుంటుంది. నేను అన్నానని కాదు, ఒకసారి ట్రై చేయండి. చుక్కకూర టమాటాతో కానీ, గోంగూరతో కానీ ఉల్లిపాయలు చాలా బాగుంటాయి. చూసారా, నేను సిమ్లో పెట్టుకొని నీళ్ళు వేయకుండా అలాగే వేపుకుంటున్నాను. చూసారా, మగ్గిపోయింది. మహా అయితే ఎంత ఉందండి, 10 మినిట్స్ 15 మినిట్స్ పట్టదు. ఇప్పుడు నేను ఉప్పు వేసుకుంటున్నాను, 2 స్పూన్లు. బాగా కలుపుకుందాం. చుక్కకూర టమాటా చాలా బాగుంటుంది, రెడీ కూడా త్వరగా మనకు అయిపోద్ది. అంతేనండి, రెడీ చుక్కకూర టమాటా. నేను చాలా తేలికైన రెసిపీసే చెప్తున్నాను. కొత్తగా పెళ్ళైన వాళ్ళు, బ్యాచిలర్స్ ఈజీగా వండుకోవచ్చు. ఈ వీడియో చివరి వరకు చూసినందుకు థ్యాంక్స్ అండి. అలాగే
లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.